ఉన్న బీవీకే హై స్కూల్ 44వ వార్షికోత్సవం సందర్భంగా ప్రిన్సిపల్ గారు శ్రీమతి మహాలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా వార్షికోత్సవ కార్యక్రమాలు జరిగాయి. స్కూల్లో గత ఏడాది 10థ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 592 వరకు మార్క్స్ వచ్చాయని చెప్పారు. అదే సెకండ్ ప్లేస్లో 577 మార్క్స్ వచ్చాయి. వాళ్ళు అంటే ఇక్కడ విలువలతో కూడిన విద్య నేర్పుతారు. మనకి భారతదేశంలో బీవీకే స్కూల్స్ అంటే మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఎంతో వేల స్కూల్స్ ఉన్నాయి. ఎన్నో లక్షల మందికి విద్య ఇస్తున్నారు. ఇక్కడ ఎవరైనా పేద విద్యార్థులు వస్తే తక్కువ ఫీజులకే వాళ్ళకి చదువు చెప్తుంటారు. ముఖ్యంగా చదువుతో పాటు రోజు వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్లో కరాటే కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా నేర్పిస్తుంటారు. మరి అలాంటి స్కూల్లో మన పిల్లలందరినీ జాయిన్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు సాయంత్రం వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలందరూ చాలా చక్కగా చేశారు. మరి మన గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ఈ స్కూల్కి 2వ ప్లేస్ వచ్చిందని ప్రిన్సిపల్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి స్కూల్లో మన పిల్లలందరినీ కూడా జాయిన్ చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మా బీజేపీ మండలాధ్యక్షులు రంగనాయకులు గారు అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ఎగ్జామినేషన్ మార్క్స్ రావటం చాలామందికి ఈజీ అవుతుంది, కొంతమందికి కష్టం అవుతుంది. ఓకే, మనం 365 రోజులు చక్కగా చదువుతాం. చదివింది ఎక్కడ ఉంటుంది అంటే మన యొక్క మనస్సులోని, మన యొక్క మెదడులోని నిక్షిప్తమై ఉంటుంది. ఇది ఎందుకోసము మనం రాసే 10 క్వశ్చన్లు ఉంటాయి కదా, ఆ 10 క్వశ్చన్లు ఎందుకు చేయలేకపోతున్నాం తెలుసా అండి? చాలామంది విద్యార్థులకి ఎగ్జామినేషన్ అంటే ఫీర్ ఉంటుంది. దీంట్లో చిన్న చిన్న ఇష్యూ ఏంటంటే మైండ్లో సబ్కాన్షియస్ మైండ్ అని ఉంటుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్లో మీరు 365 రోజులు చదివిన సబ్జెక్టు లోపలికి వెళ్ళి నిక్షిప్తమై ఉంటుంది. ఎవరైతే విద్యార్థి ఆనందంగా ఆహ్లాదంగా నేను చదివాను, నేను రాయగలను అన్నప్పుడు ఈ సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ అయ్యి ఈ సబ్జెక్ట్ అంతా ఫ్రీగా రాయగలరు. ఎవరైతే భయపడతారో ఈ చదివిన చదువు లాక్ అయిపోతుంది. ఎప్పుడు భయపడినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ లాక్ అయిపోతుంది. అప్పుడు ఫ్రీగా మీరు రాయలేకపోతారు, మార్క్స్ తక్కువ వస్తాయి. అందుకోసమే ఎగ్జామినేషన్ భూతం కాదు. మీకు చదివిన చదువులో మొత్తం ఎవరు టెస్ట్ చేయలేరు. ఓన్లీ 10 క్వశ్చన్లే కదా, చక్కగా నవ్వుతూ హ్యాపీగా రాయండి. మీకు 100కి 100 మార్కులు హ్యాపీగా వస్తాయి. ఇక్కడ ఒకే ఒక విషయం నేను ఎంకరేజ్గా చెప్పదలుచుకుని ఏంటంటే, ఇక్కడ ఇద్దరు విద్యార్థుల్ని మేడం గారు ఇంట్రడ్యూస్ చేశారు. హైయెస్ట్ మార్క్స్ వచ్చాయని వాళ్ళిద్దరికీ స్టేజ్ మీద మేడం గారి చేతుల మీద నేను ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇస్తున్నాను. ఈ నెక్స్ట్ ఇయర్ ఎవరైనా సరే ఇంకా బాగా వస్తే 600కి 600 వస్తే ఆ అబ్బాయికి నేను వచ్చి స్పెషల్గా 50,000 రూపాయలు డొనేట్ చేస్తాను.